మన దేవుని సంఘమా, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మన బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు ప్రియులారా. వినపట్ల అందరికి వందనాలు ప్రియులారా. ఆకలి అవుతుంది కదా, 1 గంట ఆవిడ దగ్గరకు వచ్చింది. నేనేం ఇబ్బంది పెట్టను. ఇది సిరీస్ ప్రసంగాలు, వరుస ప్రసంగాలు మనం విన్నాం. పక్షిరాజు, పరిశుద్ధులు పక్షిరాజులనే ప్రసంగం విన్నాం. ఇది కూడా అటువంటిదే, సిరీస్ ప్రసంగాలు. ప్రభు చిత్తమైతే చూద్దాం. ఈరోజు అయితే వాక్యం విందాం. వీలున్నంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి అందరూ కూడా. 92వ సంకీర్తన 12వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. బాగా వినండి. రెండవ ఆ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మొదటి భాగాన్ని ఎప్పుడైనా ధ్యానిద్దాం. ఈరోజు రెండవ భాగాన్ని ధ్యానించబోతున్నాం. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరు వారు? ఆ మొదటి భాగంలో ఉంది, నీతిమంతులు. మంచి టాపిక్ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వచనాన్ని, ఈ రెండవ భాగాన్ని ముఖ్యంగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు ఈ నీతిమంతులు. ఎలాగా అనేది ప్రభు చిత్తమైతే మరెప్పుడన్నా కానీ, ఇప్పుడు నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అనే విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఎదుగుదురు. మనం నూతన సంవత్సరంలో అక్కడి నుంచి జనవరిలో మనకి ప్రారంభించబడింది ఒక అంశం మీద ధ్యానించాం. ఏమిటో చెప్పండి? పరిశుద్ధులు పక్షిరాజులు పరిశుద్ధులు కదా. ఒకసారి చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము చివరి వచనం చూడండి, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలా ఈ మాటలు గమనించాలి ప్రతి ఒక్కరు. అప్పుడేమో మనము పక్షిరాజులు పరిశుద్ధులు, పరిశుద్ధుల్ని దేంతో పోల్చాడు దేవుడు? పక్షిరాజులతో పోల్చాడు. ఆ మాటలోనే ఉంది కదా, పక్షిరాజులు. రాజులు అంటే పక్షులలోనే రాజు వంటిది పక్షిరాజు. దేవుని బిడ్డల్ని దేంతో పోల్చాడో చూడండి. శ్రేష్టమైన పక్షులన్నిటిలో రాజు పక్షి అయినటువంటి పక్షిరాజుతో ఆయన బిడ్డలను పోల్చాడు. వారు ఏం చేస్తారంట? ఎగురుదురు, పక్షిరాజుల వల్లే ఎగురుదురు. ఇక్కడేముంది? నీతిమంతులు. రెండవ భాగం ఏమిటది? కీర్తన గ్రంథంలో 92వ సంకీర్తనలో 12వ వచనం రెండవ భాగంలో, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. గమనించాలి, అక్కడేమో పక్షిరాజుల వలె ఎగురుదురు, ఇక్కడేమో నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. బాగా గమనించాలి, ఎదుగుదురు. ఎంత మంచి మాట గమనించండి. ఎదుగుతూ ఉంటారు.
దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం కూడా అదే, మనం నశించాలని ఆయన చిత్తము కానే కాదు. హల్లెలూయా. అన్ని కోణాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించను, మిమ్మల్ని కూడా ఆశీర్వదించను గాక. అందులోనే దేవుడు ఆశీర్వదించాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దీనిని పరిపాలించండి అనలేదా? దైవ చిత్తం ఏమిటంటే మనం ఆశీర్వదింపబడాలి అన్ని కోణాల్లో. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చూడబోతూ ఉన్నాం. నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. సరే, నీతిమంతులు అంటే ఎవరు? బైబిల్లో నుంచి చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి, 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడుపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇంకొక మాటలో క్లారిటీగా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, నీతిమంతులు ఎవరంటే యేసు రక్తములో కడిగి పవిత్రపరచబడిన ప్రతి పాపి, ఆయన సంఘంలో చేర్చబడిన ప్రతి పాపి ఏమయ్యాడనంటే యేసు రక్తము చేత కడుగబడిన వారందరూ కూడా నీతిమంతులు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎవరు? నీతిమంతులు. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తములో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. ఎంత మంచి మాట అండి, నీతిమంతులు. ఇంకో మాటలో చెప్పాలంటే వీరు నీతిని అనుసరించేవారు. అంటే ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా, ఎటువంటి చెడు కార్యాలు చేయకుండా, దేవుని ఎడల భయము భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వారే నీతిమంతులు. సరే, ఈ నీతిమంతుల్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే అక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఆ మాట. ఏముందండి అక్కడ? ఏముంది? లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఒక్కొక్క మాటను చూద్దాం. లెబానోను మీది. లెబానోను అంటే వినండి, అదొక కొండ పేరు. ఏం పేరు అది? దేని పేరు అది? లెబానోన్ అంటే అది ఒక కొండ పేరు. చాలా కొండలు ఉన్నాయి కదా, సీనాయి పర్వతాలు ఉన్నాయి, చాలా పర్వతాలు. ఈ పర్వతాలలో ఒక పర్వతం పేరు ఏమిటంటే లెబానోను. ఎక్కడుంది? కొండ. ఇది ఒక కొండ, గుర్తుపెట్టుకోండి. లెబానోను మీది. ఇప్పుడు చెప్పాలి, దేవదారు వృక్షము. అక్కడ వరకు ఆగుదాం. దేవదారు వృక్షం. చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి కదా, చాలా చెట్లు ఉన్నాయి కదండి, చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఏమి చెట్టు? దేవదారు చెట్టు, దేవదారు వృక్షము. బాగా వినాలి మీరు. దేవదారు వృక్షం వలె లెబానోను మీది దేవదారు వృక్షము వలె. బాగా వినాలి. చాలా రకాల చెట్లు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ 4 రకాల చెట్లను గురించి ఒక వ్యక్తి ఉపమాన రీతిలో చెప్తాడు.
కొంతమంది వచ్చి ఇదిగో చెట్లతో అంటున్నారంట, ఏమని? ఒలీవ చెట్టుతో అడుగుతున్నారంట, మా మీద రాజుగా ఉండండి అని. ఇంకొంతమంది అంజూరపు చెట్టును అడుగుతున్నారు, మా మీద రాజుగా ఉండమని. ఇంకొంతమంది దేన్ని అడుగుతున్నారు? ముండ్ల పొదలను అడుగుతున్నారు రాజుగా మా మీద ఉండమని. మీరు చూడవచ్చు, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. మీరు ధ్యానించాలనుకుంటే ధ్యానించవచ్చు ఇంటికి వెళ్ళి. దాని వివరణ ఇప్పుడు ఇవ్వను, ప్రభు చిత్తం అయితే మరిపడని ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం పక్కనే ఉంటుంది. మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందన్నమాట, చెట్లను గురించి అక్కడ ఉంటుందన్నమాట. చెట్లను గురించి మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం మీరు 8వ వచనం నుంచి చూడవచ్చు. అక్కడ యోతాము అనేటటువంటి వ్యక్తి వీటిని ఉపమానం తెలియజేస్తాడు. అక్కడ మరి దేవదారు వృక్షం దాని యొక్క సంభాషణ కూడా వస్తుంది. కానీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి దాన్ని. ప్రభు చిత్తం అయితే మీరు ఎప్పుడన్నా వాటిని ధ్యానిద్దాం. సరే, ఇక్కడ వినండి, విషయం ఏమిటంటే ఈ పిచ్చి చెట్లతో ముళ్ళ చెట్లతో పోల్చలేదు దేవుడు మనల్ని. పనికి మాలిన మరి ముళ్ళ చెట్లతో పోల్చలేదు దేవుడు. దేనితో మనల్ని పోలుస్తున్నాడంటే దేవదారు వృక్షం. ఎందుకు దేవదారు వృక్షంతో పోల్చాడు నీతిమంతుల్ని అంటే ఏదో ఉంది, స్పెషల్ ఉందంటారా లేదంటారా? పక్షులలో పక్షిరాజుతో పోల్చాడు మనల్ని. ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు నీతిమంతుల్ని? లెబానోను మీది దేవదారు వృక్షం. సరే, ఇక్కడ ఇంకొక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇంతకీ లెబానోను మీది దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాలి? లెబానోను అని ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే వినండి. అది ఒక కొండ పేరు, ఎత్తైన స్థలము. బాగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఒక 3 ఘట్టాలు తీసుకుంటే ఆయన కొండ అనుభవంలో ఒకటి ఎక్కడ రూపాంతరం చెందాడు? ఆయన కొండ మీద, గుర్తుపెట్టుకోండి బాగా, కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు. బాగా వినండి. ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? ఒలీవల కొండ మీద ప్రార్థన చేశాడు. ఎక్కడ సిలువైపడ్డాడు? కొండ మీదనే సిలువైపడ్డాడు. బాగా వినాలి. 3 ఘట్టాలు దేనిని సూచిస్తున్నాయి ఇవనంటే ఒక ఉన్నతమైన జీవితాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. కొండ మీద, లెబానోను మీది పర్వతము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎందుకు ఆ పేరుని తెలియజేస్తున్నాడు లెబానోను అంటే ఒక ఉన్నతమైన సుగుణాలు, ఒక ఉన్నతమైన లక్షణాలు, ఒక ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నదే దైవ చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు అలాగ ఉండాలని దైవ చిత్తము, పనికి మాలిన వారుగా ఉండాలని దైవ చిత్తము కానే కాదు. ఎంత మంచి మాట చూడండి. ఇప్పుడు చూద్దాం, అసలు విషయానికి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఏముందంటే అక్కడ ఏముంది? లెబానోను మీది దేవదారు వృక్షము వలే పోల్చాడు. ఇక్కడ పోల్చాడు, పోలికలు గమనించండి. అక్కడేమో పక్షిరాజుతో పోల్చాడు, ఇక్కడేమో దేంతో పోలుస్తున్నాడు? దేవదారు వృక్షం. అంతేకాదండోయ్, మీరు చూస్తే కీర్తనల గ్రంథం 128వ సంకీర్తనలో మీరు చూస్తే అక్కడ మరి ఒక వ్యక్తిని, కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ప్రత్యేకత. 128వ కీర్తన ఒక ప్రత్యేకత. అది దేనికి సంబంధించిందంటే ఒక కుటుంబానికి, దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటిది. ఆ నీతిమంతుల కుటుంబం, ఇంకొక మాటలో చెప్పాలంటే నీతిమంతుని యొక్క కుటుంబాన్ని అక్కడ దేంతో పోల్చాడంటే అక్కడ ఒక 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి దేనితో పోల్చాడు? తన భార్యను. నీ భార్య, నీ లోగిట నీ భార్య. చూడండి 128వ సంకీర్తన 3వ వచనం మొదటి భాగం చూడండి. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. కొన్ని ద్రాక్ష
తోటలు ఎలాగంటే పండ్లు కాయవు, కారు ద్రాక్షలు అంటారు వాటిని. ఇక్కడ నీ భార్య ఎలాగుంటుంది? నీ లోగటి నీ భార్య ఫలించడి కొమ్మ, ఫలించడి ద్రాక్షవల్లి. ఇందాక మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసాం. మా మీద రాజుగా ఉండమని అడిగితే దేవుణ్ణి మానవులను సంతోష పెట్టకుండా మీ మీద నేను రాజుగా ఉంటానో ఇటువంటి తిరుగుతున్నావు అన్నది. అంటే ఏం చేస్తుంది? ఈ ద్రాక్ష ఫలము సంతోషపెడుతుంది. దేవుని బిడ్డ ఫలించడి ద్రాక్ష ఫలాలుగా ఉండాలన్నది దైవ చిత్తం. ఆయన బిడ్డలు పిల్లల్ని కూడా పోల్చాడు. దేంతో పోల్చాడు? ఇక్కడే ఉంది నీ 128వ సంకీర్తనలో 3వ వచనం 2వ భాగంలో, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు అని అన్నాడు. ఒలీవ మొక్కలతో తన పిల్లల్ని పోల్చాడు. వినండి, ఎందుకంటే ఒలీవల చెట్టు శ్రేష్టమైనది. ఆయన పిల్లలు ఎవరు? దేవుని బిడ్డలు ఎవరండి? శ్రేష్టమైన వారు. ఈ చాలా నూనెలు ఉన్నాయి, చాలా రకాల నూనెలు ఉన్నాయి. బాగా వినండి, చాలా విషయాలు చెప్పొచ్చు కానీ ఒకటి చెప్తున్నాను వినండి. అది ఎంత శ్రేష్టమైందంటే, దేవుని మందిరంలో ఇప్పుడంటే మనకు లైట్లు ఉన్నాయి, స్విచ్ చేస్తే లైట్ బల్బు వెలుగుతాయి. ఆ దినాల్లో లేవు బల్బు. మనం కూడా దీపాలు వెలిగించుకున్నాం. దేనిది కిరోసిన్ పోసుకొని దీపాలు ఒత్తులు పెట్టుకొని మనం కూడా చిన్నప్పుడు నాకు తెలిసి అనుభవం. మరి ఆ దినాల్లో క్రీస్తు పూర్వంలో అసలు ఏమి లేవు, ఈ కరెంటు లేదు. కానీ దేవుని మందిరంలో నిత్యం దీపం ఉండాలి. దీపం వెలగాలంటే చాలా రకాల నూనెలు ఉన్నాయి, కానీ ఏ నూనె వాడలేదు, కేవలము ఒలీవ నూనె మాత్రమే వాడారు. అంటే ఎంత శ్రేష్టమో చూడండి. ఇంకొక మాట చెప్తాను వినండి. ఆనాడు దైవ సేవకుల్ని, రాజులను అభిషేకించాలంటే ఏ నూనె ఉపయోగించేవారనంటే ఒలీవలను. రెఫరెన్స్లని చెప్తే టైం సరిపోదు, కానీ వినండి, ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆ వివరాలన్నీ చెప్తాను. అయితే వినండి, శ్రేష్టము. దేవుడు ఏది పోలిక ఆయన బిడ్డలకు ఎందుకు పోలుస్తున్నాడంటే, పరిశుద్ధులు, నీతిమంతులు ఎప్పుడు కూడా శ్రేష్టమైన వారుగా ఉండాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏమిటనంటే, మీరు గమనించాలి, నీతిమంతులు = దేవదారు వృక్షము. నీతిమంతులు = దేవదారు వృక్షము. నీతిమంతుల్ని దేవుడు దేవదారు వృక్షముతో ఎందుకు పోల్చాడు అంటే, ఈ దేవదారు వృక్షం ఎటువంటిది? దానిలో ఉన్న లక్షణాలు ఏమిటి? ఆ చెట్టులో ఉన్న గొప్పతనం ఏమిటి? దాని గుణగణాలు ఏమిటి? ఇవి మనం ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. నంబర్ 1, మొట్టమొదటిది, సమయం లేదు కనుక ప్రియులారా చూద్దాం, 1, 2 ఈరోజు మనం ధ్యానిద్దాం. నంబర్ 1, ఈ దేవదారు వృక్షం ఎంత శ్రేష్టమైందో మీకు తెలియాలంటే, ఇది కీర్తన గ్రంథం 104వ సంకీర్తన 16వ వచనం చూడండి దయచేసి. 104:16 మీరు చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏముంది? యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు. అంటే ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో. ఏమిటంట? యెహోవా వృక్షములు. బాగా వినాలి, ఈ మాట చాలా ముఖ్యమైన మాట. ఈ దేవదారు వృక్షాలు దేవుని వృక్షాలు, పేరుంది దానికి, దేవుని వృక్షములు. అంతేకాదు ఇంకొక మంచి మాట ఉంది అక్కడ. ఏముంది? యెహోవా ఆయన నాటిన లెబానోను దేవదారు. ఈ ఎవరు నాటారు వీటిని? బాగా వినాలి ఈ మాట. ఆయనే నాటిన వృక్షాలు ఏమిటండి? బాగా వినాలి ఈ మాట. పలికితే
చెట్లు మొలిచాయి. మొలవలేదా చెప్పండి? రకరకాల చెట్లు ఆదిలో. తర్వాత లెబానోను పర్వతం మీద దేవుడే ఈ దేవదారు వృక్షాలను నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయనకి ఆ చెట్లకు ఒక పేరుంది. ఏమిటది? దేవుని వృక్షములు. ఆయన వృక్షాలు అంట అవి. ఇలా మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. దేవదారు వృక్షాలు. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, అరబ్బీయులు ఈ చెట్టుని వారి దేవునిగా పూజిస్తారట. చూడండి. ఇంకొక మంచి మాట ఏమిటంటే, ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరం ఉందో చూసారా? సొలొమోను కట్టిన మందిరము ఏదైతే ప్రసిద్ధిగాంచినటువంటి మందిరం, అది ఎక్కువ భాగము ఈ మందిరం దేనితో కట్టబడింది అనుకుంటున్నారు? దేవదారు వృక్షాలు అందులో నుంచి చీల్చినటువంటి ఆ పలకలతో ఆ మందిరం అంతా కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, సొలొమోను కట్టిన మందిరం మామూలుదండది, ప్రసిద్ధిగాంచినటువంటిది. అటువంటి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఆ మందిరానికి కట్టెలు లేకపోతే ఆ చెక్కలు అంటే కిటికీలు, తలుపులు, ఇక మిగతా అవన్నీ ఉన్నాయి కదా, దేనితో ఏ చెక్కలంటే అవి దేవదారు మ్రానులు. మీరు ఇంటికెళ్ళి చదువుకోవచ్చు, నేను రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం మీరు చూడవచ్చు. ఇంటికెళ్ళి మీరు చూసుకోండి. ఇప్పుడు విషయం ఏమిటనంటే, ఈ దేవదారు వృక్షం దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క గుణాలు ఈ సమయంలో మనం ఒక్కొక్కటి చూద్దాము. దయచేసి గమనించండి, వినండి. అక్కడ ఏముందండి? 92వ సంకీర్తనలో ఏముంది? నీతిమంతులు. 2వ భాగం చూద్దాం. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ దేవదారు వృక్షాలు ఎలా ఎదుగుతాయంటే, బాగా వినండి, వినండి. లెబానోను పర్వతం మీద ఎలాగైతే ఈ దేవదారు వృక్షాలు ఉంటాయో, పర్వతము క్రింద అనగా లోయలో ఉన్న వృక్షాలు కూడా ఉంటాయి. బాగా వినాలి. ఈ దేవదారు వృక్షాలు లెబానోను పర్వతం మీదే కాదండి, ఆ పర్వతం మీద నుంచి క్రింద చూస్తే ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో కూడా దేవదారు వృక్షాలు ఎదుగుతాయి. బాగా వినండి. ఎలా ఎదుగుతాయి ఇవి అని అంటే, లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఈ దేవదారు వృక్షాలు ఎలాగైతే ఎదుగుతాయో, లెబానోను పర్వతం మీద క్రింద ఉన్నటువంటి ఆ లోయలో ఉన్న ఆ దేవదారు వృక్షాలు కూడా అలాగే ఎదుగుతాయి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా ఎదుగుతాయి. అర్థమైందండి? పాయింట్ నోట్ చేశారా? ఏమి తేడాలు ఉండవు, సమానంగా ఎదుగుతాయి. లెబానోను పర్వతం మీద ఉన్న ఆ దేవదారు వృక్షాలు ఎలాగైతే బలంగా, దృఢంగా, ఎత్తుగా, వెడల్పుగా ఎదుగుతాయో, అదే మాదిరిగా ఆ లోయలో ఉన్న పర్వతం క్రింద ఉన్నటువంటి లెబానోను పర్వతం క్రింద ఉన్నటువంటి లోయలో ఉన్న ఈ దేవదారు వృక్షాలు కూడా అలాగే ఎదుగుతాయి. అంటే సమానంగా ఎదుగుతాయి. మరి దేవుడు దీన్ని ఎందుకు పోల్చాడు? నీతిమంతుల్ని ఈ లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడు? దేవదారు వృక్షం వలె అన్నాడు అక్కడ నీతిమంతుల్ని. అర్థం చేసుకోండి ఈ మాట. అంటే దాని అర్థం ఏమిటంటే, బాగా వినాలి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ తారతమ్యాలు లేవు. ఒకరు
గొప్పవారని ఒకరు తక్కువ వారని లేనే లేదు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. బయట ఉంటాయి, లోకం బయట ఉంటుంది, తారతమ్యాలు ఉంటాయి, పక్షపాతం ఉంటుంది, చిన్న చూపు ఉంటుంది. పక్షపాతం అంటే దానికి ఇంకొక మాటలో చెప్పాలంటే చిన్న చూపు చూడడం, చిన్న చూపు చూడడం పక్షపాతము అంటే. అంటే దేవుని మందిరంలో తారతమ్యాలు లేవు, పక్షపాతము లేదు. ఎందుకు? ఏమిటి కారణం? ఎందుకు లేదండి దేవునికి పక్షపాతం అని అంటే చూడండి ఒకసారి కొన్ని మాటలు. అసలు దేవుడు పక్షపాతి కానివాడా అని మీరు చూస్తే దయచేసి చూడండి. ఈ మాటలు మీ కొరకు నేను చదువుతున్నాను, దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. అపోస్తుడైన పౌలు ఆయన రాసిన పత్రికలో మనం చూస్తే ప్రియులారా చూడండి, రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమా 2వ అధ్యాయము 11వ, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏముందండి? దేవునికి పక్షపాతము లేదు. అర్థమైందండి? దేవునికి పక్షపాతము లేదు. మరి దేవుని బిడ్డలు ఎవరు? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలు ఎవరండి? పరిశుద్ధులు. ఆయన నీతిమంతుడు గనక మనం కూడా నీతిమంతుని యొక్క రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన నీవు నేను మనందరం నీతిమంతులము. మరి నీతిమంతులమగు నీకు నాకు మనకు పక్షపాతం ఉండొచ్చా? చెప్పండి మీరు. బైబిల్లో నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం మొదటి భాగం చూడండి. ఏముందండి అక్కడ? పక్షపాతము చూపుట మంచిది అనుందండి. మంచిది కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు. కనుక దేవుని బిడ్డ బాగా వినాలి. బయట ఉంటుంది, లోకం బయట అంటే దేవుని మందిరము బయట, లోకములో పక్షపాతం ఉంటుంది, హెచ్చుతగులు ఉంటాయి, సందేహం లేదు. కానీ బైబిల్లో అంటే యేసు రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ఎందుకు మనల్ని, నీతిమంతులైన మనల్ని దేవదారు వృక్షంతో పోల్చాడనంటే అవి కొండ మీదున్న లోయలో ఉన్న ఎదిగిన రెండు కూడా సమానంగా ఎదుగుతాయి. ఎందుకు పోల్చాడు నిన్ను నన్ను దానితో నీతిమంతులను అంటే అలాగా సమానతత్వం, ప్రతి ఒక్కరూ సమానతత్వం కలిగి ఉండాలి. పక్షపాతం చూపించకూడదు. నీకు ఒక మాట, మంచి మాటలు చెప్పి ప్రభుచితమైతే ఈ భాగాన్ని ఈరోజు ముగిస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఏషావు యాకోబు ఎవరు పిల్లలండి? వాళ్ళు ఇస్సాకుకి రిబుకాకు కలిగిన సంతానం. ఎవరెవరు? ఏషావు. ఇద్దరు అన్నదమ్ములేగా. వినాలి బాగా ఈ మాట. ఇద్దరు ట్విన్స్. అది కూడా అన్నదమ్ములంటే ఓ 3 సంవత్సరాల తర్వాత గ్యాప్ కాదు. ఏషావుతో పాటు ఆయన కాలు పట్టుకుని వచ్చినాడు యాకోబు. ట్విన్స్. పోయిన వారం మనం ఇద్దరు పిల్లలు హారిక నిహారిక, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, ఎవరో కనిపెట్టలేని పరిస్థితి, అంత గుర్తుపట్టలేని పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. కాకపోతే ఒకడికి ఏషావుకేమో రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి, యాకోబుకి వెంట్రుకలు ఉండవు. అదే తేడా వాళ్ళిద్దరికి, అంతే. కానీ చూడడానికి ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అయితే వినండి, ఇద్దరు కూడా ఒక కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే. బాగా వినాలి. మరి ఎంత ప్రేమ కలిగి ఒకరికి కొడితే కొంతమంది మీరు చూసి కొంతమంది జీవితాలు. నేను అడిగా నా పిల్లల్ని, అమ్మాయి నిహారిక కూడా ఉంది, నిహారిక
నన్ను అడగండి చెప్తా. నిహారిక మరి హారికను దెబ్బ కొడితే నీకేమైనా నొప్పి కలుగుద్దా అంటే లేదు. పోనీ నీకమ్మ అంటే నాకు కూడా ఏం లేదు. కాకపోతే ఒకటి ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, ఈమె లేకపోతే ఉండలేదట, ఆమె లేకపోతే ఈమె ఉండలేదంటే ఈమె లేకపోతే ఆమె ఉండలేదట. ఎప్పుడైనా ఊరికి వెళ్తే వాళ్ళు తట్టుకోలేరంట వాళ్ళిద్దరూ. అంటే అంత ప్రేమ అనురాగాలు ఉంటాయి ట్విన్స్కి. బాగా వినండి. ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని పరిచయాలలో తెలిసిన విషయం ఏంటంటే, ఈయనను కొడితే ఆయనకు నొప్పి కలుగుద్దంట, ఆమెను కొడితే ఈమె నొప్పి కలుగుద్దంట. ఇట్లా కూడా ఉంటుంది ట్విన్స్ కాబట్టి. ఇప్పుడు వినండి, చాలా ముఖ్యమైన మాట. మరి ట్విన్స్ ఒకేసారి వచ్చినటువంటి అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎంత ప్రేమ కలిగి ఉండాలి కదండి. చెప్పండి, బాగా వినండి, బాగా వినండి. మంచి మాట చెప్పడానికి నేను ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఎంతో ప్రేమ అనురాగాలతో ఉన్న వీళ్ళిద్దరూ చివరికి ఏమైపోయారండి? వినాలి, ఒకడికొకడు చంపుకునే అంత వెళ్ళిపోయారు. ఆశీర్వాదాల కోసం ఒకడంటే ఒకడు మోసం చేసుకున్నారు కదా. యాకోబు ఎంత మోసం చేశాడు కదా. యాకోబు అంటేనే మోసగాడు, మోసం చేశాడు. ఎందుకు? ఏమిటి కారణం? అది ఓకే, ఏమిటి కారణం? వినండి వినండి వినండి, చెప్పాలి మీరు, చెప్పాలి మీరు. ప్రేమ అనురాగాలతో ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టుకోవాల్సిన ఈ అన్నదమ్ములిద్దరూ పగ తీర్చుకోవడానికి ఒకడంటే ఒకడు నిన్ను చంపేస్తాను అని ఒకడికొకడు మోసం చేసుకొని భయంకరమైన జీవితానికి పాలుపడ్డారు. ఏమిటి కారణం చెప్పండి? మళ్ళీ ఆశీర్వాదాలు. వినండి, మీరు లాజిక్ అర్థం చేసుకోవాలా. మీకు మంచి మాట చెప్పేస్తానండి. విషయం ఏమిటంటే, ఇస్సాకు ఏమో తన పెద్ద కుమారుడగు ఏశావును ప్రేమించాడు. వినండి, రిబకా తన చిన్న కుమారుడగు యాకోబును ప్రేమించింది. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. పక్షపాతం చూపించారు అక్కడ. ఈయనేమో ఇస్సాకు తన పెద్ద కుమారుడు ఏశావును ప్రేమించాడు, రిబకా ఏమో తన తల్లి తన చిన్న కుమారుడైన యాకోబును ప్రేమించాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఎందుకు ప్రేమించారు వీళ్ళు? ఏశావు తన పెద్ద కుమారుడగు, వినండి, క్షమించండి, ఇస్సాకు తన పెద్ద కుమారుడగు ఏశావును ప్రేమించడానికి గల కారణం ఏమిటి? వినండి, చెప్పమాకండి, మీరు అర్థం చేసుకోండి మీరే. రిబకా తన తల్లి అయిన రిబకా, యాకోబు తల్లి అయిన రిబకా తన చిన్న కుమారుడగు యాకోబునే ఎందుకు ప్రేమించాలి? ఏమిటి కారణం? మీకు మీరే ప్రశ్న సమాధానం లేచేసుకోండి. మీరే చేయి చూపించి అడగండి, నేను అడగను. మీరే అర్థం చేసుకోవాలి. మీరే వేసుకున్నారా? సమాధానాలు వచ్చేసే మీకు. కరెక్టో రాంగో మీరే వేసుకోండి. ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఏశావు ఎవరైనా వేట ఆడేవాడు. వేట మాంసం తెచ్చి ఎవరికి ఇచ్చేవాడు? తండ్రికి ఇచ్చేవాడు. అంటే తండ్రిని మాంసముతో, వేట మాంసంతో సంతృప్తి పరిచేవాడు. బాగా వినాలి. ఏశావు ఆయన వేటగాడు, వేట మాంసం తెచ్చి శ్రేష్టమైంది అది తినేవాడు ఇస్సాకు, అందుకని ప్రేమించాడు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. అవునో కాదో మీరే తర్వాత చూడండి. ఇప్పుడు రిబకా ఉంది. రిబకా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని ఎందుకు ప్రేమించింది? ఇప్పుడు మీకు తెలుసు. అమ్మా, ఎందుకు ప్రేమించిందంటే ఈయన మహా వంటగాడు. అర్థం కాలేదా? మంచి భోజనాలు చేస్తాడండి ఈయన, మంచి వంట. ఇప్పుడు ఏశావు
వేటకి వెళ్ళి వచ్చాడు కదా. వేటకెళ్ళి వచ్చినప్పుడు ఏం చేశాడు? బాగా ఆకలి మీద ఉన్నాడు. ఏం చూశాడు? ఎవరు వంట? యాకోబు చేసిన వంట, చిక్కుడుకాయల వంట ఎర్రగా కనబడింది. తినాలనుకున్నాడు, అడిగాడు, జ్యేష్ఠత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు దాని గురించి, ఆ వంట గురించి. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ వినండి, ఇప్పుడు ఎందుకు ప్రేమించింది రిబకా అంటే తల్లికి ఆసరాగా ఉన్నాడు. అర్థమైందా? రిబకా వండాల్సిన వంటను కూడా ఎవరు వండుతున్నాడు? యాకోబు. తల్లికి సహాయం, కూరగాయలు, బియ్యం కడగడం, లేకపోతే ఇంకేదో చేయడం, బాసాన్లు తోమడం, బాసాన్లేనా, ఇవన్నీ కూడా సహకారం. తల్లికి వంటలో సహాయపడేవాడు. అందుకని తల్లేమో యాకోబుని ప్రేమించింది, తండ్రేమో. ఇది కరెక్టేనా చెప్పండి? ఎంత స్వార్థం అండి, ఎంత పక్షపాతం అండి. సో వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రేమలు పెంచుకున్నారు. అన్నదమ్ముల్ని ఏం చేశారు? చీల్చి చెండాడేశారు. వాళ్ళిద్దరిలో ఉన్న ప్రేమ అనురాగాలు పూర్తిగా నాశనం చేసి పడేశారు. తల్లిదండ్రులారా, నీతిమంతులైన తల్లిదండ్రులారా వినండి. నీతిమంతులైన తల్లిదండ్రులారా మీరు వినండి. మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు మీరు? అంటే నీకు సహాయపడితే ఆ బిడ్డనే ప్రేమిస్తావా? అంతేనా? ఈనాడు చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే అదే. ఎవరైతే వారికి సహాయపడతారో వాళ్ళనే ప్రేమిస్తారు. అవునా కాదా మీరు చెప్పండి? మీరు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని పక్షపాతం ఎప్పుడు చూపిస్తారంటే ఎవరైతే మాట వింటారో వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. పిల్లలు మీద కూడా తప్పు ఉంది, వినండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలారా వినండి. మీ తల్లిదండ్రులని ఒకేలాగా చూడండి, వాళ్ళకి సహాయపడండి. తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పిన మాట వినండి, అది మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. సరే, ఏదేమైనా తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద పక్షపాతం చూపించొద్దు. ఒకరిని ఒకలాగా ప్రేమించడం, ఇంకొకరిలాగా ప్రేమించడం. యాకోబేం తక్కువడా? కొంచెం తిన్నాడు ఆయన. 11 మంది కుమారులు ఎవరిని ప్రేమించాడు? యోసేపును ప్రేమించాడు. 10 మంది పెద్ద కుమారులు ఎవరిని ప్రేమించలేదు. విచిత్రపు టంగి కుట్టించాడు. అందుకని ఏమైపోయారు? అన్నలందరూ ఏమైపోయారండి? యోసేపుకు శత్రువులు అయిపోయారు. తల్లిదండ్రులు చేసే పనులే ఇవన్నీ కూడా. పిల్లల యొక్క చిన్న చిట్టి మనసులను పాడు చేసే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. నువ్వు నిజంగా నీతిమంతురాలు అయితే, నీతిమంతురాలైన తల్లిగా ఉంటే, నీతిమంతుడైన తండ్రిగా ఉంటే, ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన పని పిల్లలందరినీ ఒకేలాగా చూడు. పక్షపాతం చూపించమాకు. వాళ్ళు డేంజర్ అయిపోతారు, భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా తయారవుతారు. ప్రేమ అనురాగాలను పోగొట్టుకొని కక్షలు, పగలు, ద్వేషాలు పెంచుకొని ఒకరు ప్రాణం పెట్టుకోవాల్సిన వ్యక్తులు ప్రాణాలు తీసుకుంటే అంత మారిపోతారు. పక్షపాతం చూపించడం. ఇంకొక మాటలో చెప్పాలంటే చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు మన కడుపున పుట్టిన వాళ్ళు, అందరిని ఒకేలాగా చూడాలి. ఇది కుటుంబ పరంగా మనం చూస్తే. సంఘపరంగా చూద్దాం. ఒక మాట చూడండి, చాలా మంచి మాట. సంఘపరంగా, సంఘ చరిత్రలో కూడా ఏమన్నా చిన్న చూపులు చూసారా? ఎవరైనా పక్షపాతం చూపించారా? బైబిల్లో నుండి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం చాలా మంచి మాట ప్రియులారా. 6వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సన్నుగా సాగిరి. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఆది సంఘంలో శిష్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. విశ్వాసుల సంఖ్య కాదండి, శిష్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో మరి అక్కడ ఉందో చూడండి, చాలా మంచిగా, చాలా బాగుంది ఆ మాట. ఏముంది?
హెబ్రీలు ఏం చేశారంటే ఈ విధవరాండ్రు ఎవరైతే ఉంటారో వారిని చిన్న చూపు చూశారు. విధవరాలు ఈమెదే ఉంది పెద్ద, ఎవరేమే విధవరాలు ఈమెదే ఉంది పెద్ద, లెక్కేముంది ఏమే, పక్కకెళ్ళు, నువ్వేంది పెద్ద నాటకాలు పడుతున్నావు పెద్ద అదనమాట, పక్క జరిపో. చిన్న చూపు ఆది సంఘంలోనే జరిగింది ఇది, చిన్న చూపు చూడడం. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, చాలా తప్పది. కుటుంబంలో ఎలాగైతే పక్షపాతం చూపించడం తప్పో, ఇది అంతకన్నా తప్పున్నర. ఏమిటది? సంఘంలో చిన్న చూపు చూడడం. కొన్ని సంఘాల్లో కొంతమంది పాస్టర్సే దైవ సేవకులే, దేవుని వాక్యంలో కూడా ఉంది, ధనవంతుల్ని ఒకలాగా చూస్తారు, పేదవాళ్ళని ఒకలా చూస్తారు. కుర్చీలలో కూడా రండి 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 ప్లీజ్ కమ్ రండి, గౌరవం, ఎందుకంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి. అధికారంలో ఉన్నారు కాబట్టి రండి 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 ప్లీజ్ కమ్ కూర్చోండి. మిగతా వాళ్ళని ఈనాడు జరుగుతున్న పరిస్థితులు, సంఘంలో ఉన్న పెద్దలు కూడా, కాపరే కాదు పెద్దలు కూడా ఒకరిని ఒకలా చూడడం, ఇంకొకరిని ఇంకోలా చూడడం. ఇప్పుడు చెప్పండి, పక్షపాతం అంటారా కాదంటారు? ఇది పక్షపాతం, చిన్న చూపు చూడడం. ఇది మంచిదైతే అందరూ చేయొచ్చు ఈ పనులు. పక్షపాతము మంచిది. ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుడు అయిన నీవు, నీతిమంతురాలు అయిన నీవు నీ పిల్లల విషయంలో పక్షపాతం చూపుతున్నావేమో, సంఘంలో చిన్న చూపు చూస్తున్నావేమో ఇతరులని. చాలా ప్రమాదకరం అది, దేవుని చిత్తం అది కాదు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. నీతిమంతులను దేవునితో పోల్చాడండి దేవుడు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె, మొదటిది మనం చూసాం. దానికి ఉన్న సుగుణం ఏమిటంటే, ఆ కొండ మీద ఉన్న దేవదారు వృక్షాలు ఎలాగైతే సమానంగా ఎదుగుతాయో, ఆ పర్వతం క్రింద, లెబానోను పర్వతం క్రింద లోయలో ఉన్న ఆ దేవదారు వృక్షాలు కూడా ఒకేలాగా పెరుగుతాయి, సమానంగా పెరుగుతాయి. సమానతత్వము. అందుకనే గర్వము, అహంకారం పడడానికి అవసరమే లేదు. మనం దేవుడు నిన్ను నన్ను శ్రేష్టమైన దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, ఈరోజు మనం ఒక లెసన్ నేర్చుకొని వెళ్ళాలి. ఏమిటదనంటే, అందరినీ ఒకేలాగా చూడడం. మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అందరినీ ఒకేలాగా, అందరినీ ఒకే మాదిరిగా, తారతమ్యాలు లేకుండా చూస్తేనే నువ్వు నీతిమంతుడివి. అలా చూస్తేనే నువ్వు నీతిమంతురాలివి. నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు అంటే నీ ఇంట్లో కానీ సంఘంలో కానీ నువ్వెవరివి? అనీతిమంతురాలివి, అనీతిమంతుడివి, అపరిశుద్ధుడవు, అపరిశుద్ధురాలవు. ఈరోజు నుంచి నీవు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా నువ్వు ఉండాలంటే దేవుడు పోల్చిన నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో పోల్చాడు. దేవుని బిడ్డ, సమానంగా కొండ మీద ఉన్నవి, కొండ క్రింద ఉన్న దేవదారు వృక్షాలు సమానంగా తారతమ్యాలు లేకుండా పెరిగాయి. మనం అలా పెరిగితే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. ఇంకెందుకు ఆలస్యం? దేవుని బిడ్డ, మనం మనుషులం కనుక, మానవులం కనుక కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తూ ఉండొచ్చు, మనం పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డ, కుటుంబంలో అందరిని ఒకే మాదిరిగా చూడు, ఒకేలాగా చూడు, అందరినీ ఒకే ప్రేమతో చూడు. ఒకే ప్రేమ, కుల మత భేదాలకు అతీతంగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని ఒకేలాగా చూడాలి. దేవుని బిడ్డ, నీ ఇంట్లో అలాగే చూడు, దేవుని మందిరంలో కూడా అలాగే చూడు. నువ్వు దీవించకూడకపోతే అప్పుడు అడగండి నన్ను. నువ్వు ఇంకా 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 నువ్వు వర్ధిల్లుతావు. ఆ మాట చూసారా? నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు
ఎదుగుదురు. ఎదగాలి నువ్వు, అలా ఎదగాలి నువ్వు ఎదగట్లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కృంగిపోతున్నావు అని అర్థం. నువ్వు అలా జీవించట్లేదంటే నువ్వు ఎదగట్లేదని అర్థం. ఇంతే, ఇంక సింపుల్ విషయం. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని పిల్లలు ఎవరు అటు ఇటు చూడమాకండి. ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు, ఈ దేవదారు వృక్షం దానికి ఉన్న లక్షణాలు, సుగుణాలు ఏమేమిటో ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని పిల్లరా ఎవరు అటు ఇటు చూడ. ఒక తీర్మానం చేసుకోండి. పక్షపాత ధోరణితో ఉన్నావా? ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నావా? ఆలోచించే ఒకసారి. దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలుగా ఉండాలని దేవుని చిత్తం. ఆ నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చాడంటే సమానంగా ఎదిగాయి అవి. నీలో తారతమ్యాలు ఉండకూడదు, చిన్న చూపు చూడవద్దు, ఇతరులని పక్షపాతం చూడకూడదు. అవును యేసయ్య, నాయన ఈరోజు మేము విన్నాం మీ వాక్యం, నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో పోల్చావు అయ్యా. మీ బిడలమైన మేము సమానత్వం, అందరూ ఒకే మాదిరిగా మేము చూడాలి. ఈరోజు నుంచి చూస్తావు నాయన. ఈరోజు నుంచి మేము ఎదుగుతాం, ఇలాగ ఎదుగుతాం, మేము ఆశీర్వదింపబడతాం. ఒక తీర్మానం చేసుకోండి. అందరూ లేచి నిలబడతారా ప్రియులారా? ఎవరు అటు ఇటు చూడమాకడ దయచేసి. అందరూ లేచి నిలబడతారా? ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోండి. ఎవరికి వారు ఒక తీర్మానం. దేవుని బిడ్డ, నిన్ను నన్ను పనికి మాలిన ముళ్ళ పొదతో, ముళ్ళ చెట్లతో పోల్చలేదు ఆయన. శ్రేష్టమైన దేవదారు వృక్షంతో పోల్చాడు. నువ్వు అలా ఉండాలని, అలా ఎదగాలని, అలా ఫలించాలని. ప్రార్థన చేసుకో, అడుగు. నాయన ఈరోజు నుంచి నేను పక్షపాతం ధోరణిలో వెళ్ళను, ఎవరిని చిన్న చూపు చూడను. ఈరోజు నుంచి అందరిని ఒకేలాగా చూస్తాను, అందరిని సమానత్వం కలిగి ఉంటాం. మేము తీర్మానం చేసుకో దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె నీతిమంతులు ఎదగాలన్నదే మీ చిత్తం. కనుక ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు తెలియక పక్షపాత ధోరణితో చిన్న చూపు చూస్తూ ఉన్న ప్రభువా, మరి అయోమయ స్థితిలో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉండొచ్చు. ఈరోజు మీ వాక్యం విని, లేదు దేవుడు మమ్మల్ని శ్రేష్టమైన దేవదారు వృక్షంతో పోల్చాడు నీతిమంతులుగా ఉండాలని. ఆ దేవదారు వృక్షం లెబానోను పర్వతం మీద ఉన్న ఆ యొక్క దేవదారు వృక్షం వలె ఆ క్రిందున్న లోయలో ఉన్న దేవదారు వృక్షం రెండూ కూడా సమానంగా ఎదిగినట్లు మా కుటుంబంలోనూ మా సంఘములోనూ నాయన ఈరోజు నుంచి తారతమ్యాలు చూపించం, పక్షపాతం చూపించం ప్రభువా. చిన్న చూపు చూడము, అందరం కలిసికట్టుగా మేమందరం ఒకటే అన్న భావంతో మేము ముందుకు వెళ్తామయ్యా. మీ రక్తంలో కడిగి పవిత్రపరచబడిన ప్రతి ఒక్కరూ మీ శరీరంలో భాగమే గనుక, మేమందరం ఒకటే గనుక నాయన ఈరోజు నుంచి మేము సమానంగా ఎదుగుతామని అయ్యా ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్న మీకు అందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.